నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి పశ్చిమ ఆసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది ఇప్పటివరకు గాజా సరిహద్దుల్లో ఉన్న హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపుకు విస్తరించింది లెబనాన్లోని హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేస్తోంది దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది లెబనాన్లో హెజ్బొల్లాను వెంటాడి వేటాడి ఖతం చేసే పనిలో ఉంది ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఒక్క అడుగు వేస్తే ఇజ్రాయెల్ 100 అడుగులు ముందుకు వేస్తోంది హెజ్బొల్లా తొడకొడితే ఇజ్రాయెల్ మెడ తీసేస్తామంటుంది ఓ రకంగా హెజ్బొల్లా వెన్నులో వణుకు పుట్టేలా ఇజ్రాయెల్ విజృంభిస్తోంది టాప్ రేంజ్ కమాండర్ స్థాయి అధికారులే లక్ష్యంగా విరుచుకుపడుతుంది ఇప్పటికే పలువురు హెజ్బొల్లా కమాండర్లను ఖతం చేసింది ఇజ్రాయెల్ ఇప్పుడు నంబర్ 2గా ఉన్న ఇబ్రహీం అఖిల్ని లేపేసింది 300 హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులతో మరణ మృదంగం మోగిస్తోంది వేటాడి వెంటాడి మరీ చంపేస్తోంది ఇజ్రాయెల్ మొదట ఈ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉండేది కట్ చేస్తే హెజ్బొల్లా సీన్లోకి ఎంటర్ అయింది హెజ్బొల్లా కూడా హమాస్ వంటిదే అది కూడా ఉగ్రవాద సంస్థే హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ పతనమే కోరుతోంది నిజానికి ఒక హమాస్ ఒక హెజ్బొల్లా మాత్రమే కాదు వెస్ట్ ఏషియాలో అన్ని దేశాలు అన్ని సంస్థలు దాదాపుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకమే అయినా కానీ తన చుట్టూ శత్రువులను పెట్టుకొని కూడా అందరికీ ధీటైన జవాబిస్తోంది ఇజ్రాయెల్ ఈ విషయంలో ఇజ్రాయెల్ని మెచ్చుకోక తప్పదు అసలు ఇజ్రాయెల్ అంటే ఎందుకంత ద్వేషం అంటే నిజానికి ఇజ్రాయెల్ యూదుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన దేశం అంతేకాదు ప్రపంచంలో యూదులు ఏ మూలన ఉన్నా సరే వారు తమ పౌరులేనని ప్రకటించిన దేశం 1920 నుంచి 1940 వరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యూదులు పాలస్తీనాకు తరలివచ్చారు ఆ సమయానికి ఇంకా ఇజ్రాయెల్ ప్రత్యేక దేశంగా ఏర్పడలేదు ఇజ్రాయెల్ పాలస్తీనాలో భాగంగా ఉండేది అప్పటికి పాలస్తీనా బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంది ఇక ప్రపంచ దేశాలలో ఉంటున్న యూదులంతా పాలస్తీనాకు తరలి రావటం మొదలుపెట్టారు ఇది కాస్త పాలస్తీనాలో ఉద్రిక్తతకు దారితీసింది ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని యూదులు అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని సమంగా విభజించే ప్రతిపాదన చేసింది ఇరు వర్గాలకి ముఖ్యమైన పవిత్ర జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంచాలని చెప్పింది యూదులు అంగీకరించిన అరబ్బులు వ్యతిరేకించటంతో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన అమలు కాలేదు యూదులు అరబ్బుల మధ్య ఉద్రిక్తతలు పెరగటం పరిస్థితి చేజారింది అని భావించిన బ్రిటన్ పాలకులు పాలస్తీనా నుంచి బయటకొచ్చేశారు ఇక 1948లో పాలస్తీనా నుంచి బ్రిటన్ వెళ్ళిపోయింది అదే సమయంలో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించుకున్నారు పాలస్తీనాలోని మెజారిటీ భూభాగాన్ని సొంతం చేసుకున్న యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపిస్తున్నట్లు ప్రకటించేశారు పాలస్తీనాలో ఇటు జోర్దాన్ కొంత భూభాగాన్ని అటు ఈజిప్ట్ ఇంకొంత భూభాగాన్ని ఆక్రమించేశాయి జోర్డాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని ఈజిప్ట్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని నామకరణం చేశారు ఈ ప్రాంతాల్లో అరబ్బులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడే మొదలైంది ఈ యుద్ధం ఇజ్రాయెల్పై కోపం పెట్టుకున్న మిగతా పశ్చిమాసియా దేశాలు అప్పటి నుండి ఏదో ఒక కారణంతో ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఇక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో నిజానికి హమాస్ హిజ్బుల్లా రెండూ ఉగ్రవాద సంస్థలే ఈ సంస్థలకి బ్రెయిన్ వాష్ చేసింది యుఏఈ ఈ ప్రాంతంలో ఉన్న అమాయకుల బ్రెయిన్ వాష్ చేసి వారికి తుపాకులు చేతికిచ్చి ఇజ్రాయెల్ పైకి యుద్ధాన్ని ఉసిగొల్పుతోంది యుఏఈ మరి హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి హిజ్బుల్లా ఎందుకొచ్చింది అంటే హిజ్బుల్లా 2023 అక్టోబర్ 3న అంటే దాదాపు ఏడాది క్రితం హమాస్కి సపోర్టుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రాకెట్స్తో దాడి చేసింది ఆ దాడితో ఇజ్రాయెల్ దృష్టిలో పడింది హిజ్బుల్లా అప్పటి నుండి మధ్యలో అలా దాడులు జరుగుతూనే ఉన్నాయి హిజ్బుల్లా ఏదో రకంగా ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని ట్రై చేస్తూనే ఉంది అయితే ఏదైనా ప్లాన్ చేయటంలో కానీ టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకోవటంలో కానీ వేసిన ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయటంలో కానీ ఇజ్రాయెల్ తనకు తానే సాటి ఈ విషయంలో ఇజ్రాయెల్ ముందు అమెరికా కూడా పనికిరాదు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ముందు ఇంకో లెక్క అనుకున్న ఇజ్రాయెల్ హిజ్బుల్లాను అన్ని రకాలుగా కట్టడి చేసింది ఎవ్వరూ ఊహించని విధంగా పేజర్లపై అటాక్ చేయటం మొదలుపెట్టింది లెబనాన్ సిరియా వ్యాప్తంగా 100 పేజర్లు ఒకేసారి పేలిపోయాయి ఏం జరిగిందో తెలుసుకునే లోపే తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో బాధితులు పడిపోయారు ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది సాధారణంగా పేజర్లని వాడితే ఇజ్రాయెల్కి దొరకకుండా ఉండొచ్చని హెజ్బుల్లా వ్యూహకర్తల ప్లాన్
అందులో భాగంగా సెల్ ఫోన్లని ఉపయోగించవద్దని హెజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా గ్రూప్ సభ్యులకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటి నుంచి వారందరూ పేజర్లని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా పేలిన పేజర్లు ఇంతకు ముందు ఉపయోగించినవి కావని, కొత్త బ్రాండ్కి చెందినవని ఓ స్థానిక అధికారి తెలిపారు. అయితే ఆ పేజర్లని హెజ్బుల్లాకి డెలివరీ చేయడానికి ముందే చిన్నపాటి పేలుడు పదార్థాలని అందులో అమర్చి ఉండవచ్చని, ఆపై రేడియో సిగ్నల్స్ ద్వారా రిమోట్ లొకేషన్ నుంచి ఏకకాలంలో పేలుడు జరిగేలా చేసినట్లుగా చెబుతున్నారు. హెజ్బుల్లా ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ సైన్యం చుక్కలు చూపిస్తోంది. 2006 తర్వాత అత్యంత భీకరంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 300 లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇందులో 274 మంది మరణించగా సుమారు 1000 మంది గాయపడ్డారు. హెజ్బుల్లాపై గగన తలం నుంచి విరుచుకు పడతామని, ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని దక్షిణ తూర్పు లెబనాన్ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. హెజ్బుల్లా ఆయుధాగారాలపై దాడులు చేస్తామని చెప్పింది. దీంతో ప్రజలు లెబనాన్ రాజధాని నగరం బీరూట్ వైపు హుటాహుటిన కార్లు, అలా ఏది దొరికితే అది అన్నట్టుగా వాహనాల్లో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది లెబనాన్ ప్రజలతో కాదని ఈ సందేశంలో ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని ఆయన గుర్తు చేశారు. కాగా దాడులు మొదలుపెట్టుకు ముందే లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుంటే 80,000 మంది వరకు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. నిజానికి ఇజ్రాయెల్ ఇలా చెప్పి చేయకుండా సడన్ అటాక్స్ కూడా చేయొచ్చు, అదే వారికి ప్లస్ అవుతుంది కూడా. కానీ ఎందుకు చెప్పి చేస్తుందంటే సడన్ అటాక్స్ చేస్తే ఖచ్చితంగా గురి తప్పదు, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ సివిలియన్స్ భారీ సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది. ఆ ఒక్క విషయం ఆలోచించింది. ఒకవేళ సివిలియన్ ప్లేసెస్లో సర్ప్రైజ్ అటాక్స్ చేసి ఉన్నట్లయితే హిజ్బుల్లాకు ఇజ్రాయెల్కు పెద్ద తేడా ఉండేది కాదు. అదే ఒక ఉగ్రవాద దేశానికి, శాంతిని కోరుకునే దేశానికి ఉన్న తేడా. హిజ్బుల్లా నామరూపా లేకుండా అంతమయ్యే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన మొస్సాద్ కూడా ఈ విషయంలో హిజ్బుల్లాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే హ్యాపీ దివాళీ ఉంటుందన్న టైప్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. సో దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో యుద్ధం అతి భయంకరంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా ఇజ్రాయెల్ ముందు అమెరికా కూడా పనికిరాదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంత చిన్న దేశం చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ తన తెలివితో యుద్ధం చేస్తోంది. మరి ఇజ్రాయెల్ యుద్ధ విధానంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.